ఇంధన ధరల పెరుగుదలపై సామాన్యులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు తరచూ పెరగడంతో ఈ సామాన్యులపైన భారం పడుతుంది. మనం 10 రోజులు తిరగక ముందే మళ్ళొకసారి రూపాయి పెరిగింది. గతంలో మనం చూసాము దాదాపుగా ₹3.30 వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి రూపాయి పెరగడం పైన అసలు సామాన్యులు ఏమనుకుంటారు? నిత్యం బండ్లు వాడితేనే కానీ తమ పనులు చేసుకునే లేని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తారో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు మొన్ననే ఒకసారి ₹3.30 పెరిగింది, మళ్ళీ పెరిగింది, ఏం చెప్తారు? ఇలాంటి సమయంలో ఇలా పెంచడం కరెక్ట్ కాదండి. సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమవ్వాలా? ఇప్పుడు ఈ పెట్రోల్ కాదు, ఇంకా అదర్ ఏది చూసుకున్న ఆయిల్ కానీ రేషన్ కానీ అన్నీ పెరిగిపోయిన రేట్లు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ రోజుకు ₹113 ఉన్నది, ఇంకా రేపు రాను ₹150 పోయే కూడా సిచ్యువేషన్ ఉంది. ఇలా అయితే సామాన్య ప్రజలకు చాలా కష్టం అవుతుంది. ఇది ముఖ్యంగా వీళ్ళు చెప్తున్న విషయము. అయితే చూడొచ్చు మనం దాదాపుగా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అంతా కూడా కొంత అసంతృప్తి అయితే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే దీనిపైన ప్రతిపక్షాలు విపక్షాలు అన్నీ కూడా నిరసన తెలుపుతున్న క్రమంలో మరొకవైపు సామాన్యుల నుంచి అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. మనం ప్రస్తుతం చూడవచ్చు కరీంనగర్ విద్యానగర్లో మనం ఒక బంకులో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్ ధర ₹113 ఉంటే డీజిల్కి సంబంధించి ₹102 ఉంది. స్పీడ్ డీజిల్ అయితే కనుక ₹122 పలుకుతుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరగడము, అదేవిధంగా 10 రోజుల్లోపే మళ్ళీ ఒకసారి పెరగడంతో ఖచ్చితంగా సామాన్యుల్లో మధ్యతరగతి వర్గాల్లో ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.